డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. పంచయత్నం లక్ష్మీదేవికి సంబంధించిన సనాతన ధర్మంలో పంచయత్నం లక్ష్మీ సాధన అని ఒక పవర్ఫుల్ సాధన. పంచ అంటే ఫైవ్ డైటీస్కి సంబంధించి. ఐఎమ్ టెల్లింగ్ యూ, వందలు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మీ గృహంలో మీరు సులభంగా సునాయాసంగా 10 రూపాయలు కూడా ఖర్చు లేకుండా మీ గృహంలో మీరు పంచయత్న సాధన చేసుకోవచ్చు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవరైతే మనస వాచ కర్మన డివోషన్తో లక్ష్మీదేవికి సంబంధించిన పంచయత్న సాధన చేస్తారో దరిద్రుడు కూడా ధనవంతుడై కూర్చుంటాడు. అప్పులతో బాధపడాల్సిన పని లేదు. ఈ కన్ను దిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలతో బాధపడాల్సిన పని లేదు. ఈ నెగిటివ్ ఎనర్జీస్, నజర్తో బాధపడాల్సిన పని లేదు. పంచభూతాలు అద్భుతంగా సహకరిస్తాయి. పంచయత్నం పంచభూతాలకి సంకేతం. దరిద్రుడు కూడా కుబేరుడు అవ్వచ్చు. మీ గృహంలోకి ఆయురారోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదని, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి అన్నది మీ గృహంలోకి వస్తుంది. నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివ్యూలు చేయబోతా ఉన్నా. ఇన్ అడిషన్ టు దాట్, ఈ పంచయత్నానికి మేనిఫెస్టేషన్కి ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడూ ఉంటుంది అండగా, తోడుగా, నీడగా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కారం వంశీ గారు, ఇప్పుడు లక్ష్మీదేవి కటాక్షం కావాలన్నా, ఆవిడ అనుగ్రహం కావాలి అని అంటే మీరు చెప్పేటటువంటి, అంటే ఇప్పటివరకు మీరు చెప్పలేదు అని మంత్రాస్ కానీ తంత్రాస్ కానీ ఏమైనా ఉంటాయా? మామూలుగా ఇప్పుడు ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత దరిద్రంలో ఉన్నా కూడా ఇమీడియట్లీ వాళ్ళు మళ్ళీ రిచ్ అయిపోవాలి, వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఏమైనా రెమెడీస్ కానీ ఈరోజు మా వ్యూవర్స్కి ఏమైనా చెప్తారంటే ఇప్పటి వరకు చెప్పనివి? షూర్ విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమః. ఓం శ్రీ శ్రీ పట్టమై సంతలదేవి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, సనాతన ధర్మంలో లక్ష్మీదేవికి సంబంధించి పంచయత్నం సాధన అనే ఒక అద్భుతమైన సాధన ఉంది. వందలు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఈ సాధన చేసుకోవడానికి ఎవరో గురువు, ఎవరో ఆచార్య ఇంటికి వచ్చి చేయించాల్సిన పని లేదు. ఎవరి గృహంలో వాళ్ళు కొన్ని శుక్రవారాలు కుదిరితే తెల్లవారి లేదా సాయంత్రం, ఏ సమయమైనా పర్వాలేదు, చెప్పిన విధంగా చేసుకోగలిగితే పంచభూతాల యొక్క సహకారం అద్భుతంగా అందుతుంది. అండ్ నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే బహిరంగ పంచయత్నం గురించి ఎవరు మాట్లాడలేదు అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. జనరల్గా ఇవి పర్సనల్ అపాయింట్మెంట్స్లో కూడా ఎక్కడ గైడ్ చేయలేదు మనం. బట్ చాలామంది పీపుల్ సఫర్ అవుతున్నారు, కష్టపడుతున్నారు, పూజలు చేస్తున్నారు, పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, హీలింగ్, క్వాంటమ్ ఫిజిక్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. అయినా సరే రిజల్ట్ పొందలేకపోతున్నారు అంటే దెర్ ఈజ్ సమ్ కార్మిక్ బ్లాకేజ్. పంచయత్నం, పంచ అంటే 5. యాజ్ పర్ సనాతన ధర్మ పంచయత్నం అంటే 5 సీట్స్, 5 స్థలాలు, 5 దేవతలకి సంబంధించి. ఒకటి గాడెస్ లక్ష్మి, సెకండ్ వన్ గాడెస్ పార్వతి, థర్డ్ వన్ లార్డ్ విష్ణు, ఫోర్త్ వన్ లార్డ్ శివ, ఫిఫ్త్ వన్ సూర్య భగవానుడు. కొన్ని శుక్రవారాలు పంచయత్నానికి సంబంధించి ఈ 5 డైటీస్కి, 5 దైవ స్వరూపాలకి మనస వాచ కర్మన గుండె లోతుల నుండి బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో మమేకం చేస్తూ ఒక 5 దీపాలు వెలిగించి చెప్పిన విధంగా ఒక 5 మంత్రాస్ చాంటింగ్ చేసి మనకి ఏదైతే శక్తి ఉందో శక్తికి తగ్గట్టు భగవంతుడికి ఏదైనా ఆఫర్ చేసుకోగలిగితే ఆ పళ్ళు, కాయలు, పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎలాంటి నెగిటివ్ ఉన్నా, జాతకంలో ఎలాంటి బ్యాడ్ టైం నడుస్తా ఉన్నా పటాపంచలు అయిపోతాయి అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఇది దైవ వాక్ అని అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి పంచభూతాలకి దేంటి కనెక్షన్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గాడెస్ లక్ష్మి ఎర్త్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే పంచలోహాలన్నీ కూడా మనకి భూమి నుండే వస్తాయి, అన్ని వనరులు మనకి ఎర్త్ నుండే వస్తాయి. సో గాడెస్ లక్ష్మి ఎర్త్ అంటే పంచమహాభూతంలో ఒకటి ప్లానెట్ ఎర్త్, భూగ్రహం, దానికి సంబంధించింది. లార్డ్ విష్ణు వాటర్కి సంబంధించింది, ఆ తత్వాన్ని కలిగి ఉంటారు. లార్డ్ శివ
అగ్నితత్వం. గాడెస్ పార్వతి అటు వెస్ట్కి, సూర్య భగవానుడు ఈస్ట్, పవర్, రికాగ్నిషన్, రాయల్టీ, కెరియర్ గ్రోత్ అన్నీ ఇచ్చింది సూర్య భగవానుడే. సింపుల్, కొన్ని శుక్రవారాలు 5 దీపాలు పెట్టాలి. ఎన్ని? 5. ఒక్కొక్క డైటీకి ఒక్కొక్క దీపం. అంటే గాడెస్ లక్ష్మికి ఒక దీపం, గాడెస్ పార్వతికి ఒక దీపం, లార్డ్ శివకి ఒక దీపం, లార్డ్ విష్ణుకి ఒక దీపం, సూర్య భగవానుడికి ఒక దీపం అని చెప్పి ఆ దీపంకి పసుపు కుంకుమ రాసి ఆ దీపం కుందులో అక్షింతలు వేసి 2 లవంగాలు వేసి ఆ విక్కు ఉంటుంది కదా ఒత్తు చిగురికి కర్పూరం పొడి తగిలించి లక్ష్మీ కటాక్షం వస్తుంది. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అంటూ ఆ దీపజ్యోతుల్ని మనం లైట్నింగ్ చేయాల్సి ఉంటుంది. అది రాదు అన్నప్పుడు అట్లీస్ట్ ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః ఏ మంత్రం వస్తే ఆ మంత్రాలతో దీపం వెలిగించాలి. ఒక్కొక్క దీపం ఎవరికి మనం డెడికేట్ చేస్తున్నట్టు ఈ 5 డైటీస్. వీలైతే ఆ 5 డైటీస్ ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్కి ఎదురుగా ఈ దీపం పెట్టండి. ఇది ఎన్నిసార్లు చేయాలి? మీ ఇష్టం, మీ ఓపిక. ఇన్ని శుక్రవారాలు అనేమీ లేదు. బట్ ఏదైనా చెప్తే బెటరు అంటే 11 శుక్రవారాలు. ఏమి ఖర్చు అవుతుందమ్మా? ఇంట్లో ప్రమిదలు ఉన్నాయి, ఆయిల్ ఉంది, ఎప్పుడు పెడతా ఉన్నాం. జస్ట్ 11 శుక్రవారాలు కంటిన్యూస్గా. గురుగారు మార్నింగే చేయాలా లేక ఈవినింగే చేయాలా? మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, 2 పూట్ల చేయొచ్చు, ఒక పూట చేసినా పర్లేదు. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఇది చేస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ విష్ణు భగవానుడి యొక్క ఆశీర్వాదం. ఏమని మంత్రా స్టార్టింగ్ చేయాలా? గాడెస్ లక్ష్మి ఓం శ్రీమ మహాలక్ష్మి అయి నమః. గాడెస్ పార్వతి ఓం పార్వతీ అయి నమః. లార్డ్ శివ ఓం నమశివాయ. లార్డ్ విష్ణు ఓం నమో నారాయణ. సూర్య భగవానుడు ఓం సూర్యాయ నమః. అట్లీస్ట్ లీస్ట్ బోదర్ మంత్రాస్ అన్నట్టు చక్కగా చాంటింగ్ చేస్తూ ఆ దీపం జ్యోతిలోనే మన కులదైవం కొలువై ఉంటారు. చక్కగా ఈ 5 డైటీస్ని మనస వాచ కర్మన ప్రార్థించి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే క్షమాభిక్ష కోరుకోవాలి. తెలిసి తెలియక చాలా తప్పులు చేసేసి ఉంటాం. ఇలా అన్నాను నేను, ఇక్కడ ఒక యాంట్ ఉండొచ్చేమో, తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసాను నేను. ఇట్స్ ఎ లివింగ్ ఆర్గానిజం కదా. సో ముందు మనం క్షమాభిక్ష కోరుకోవాలి. తరువాత శరణాగతి వేడుకోవాలి. తల్లిదండ్రులారా మీకు శరణు 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 అని చెప్పి శరణాగతి వేడుకోవాలి. ఫస్ట్ క్షమాభిక్ష కోరుకోవాలి, రెండోది శరణాగతి వేడుకోవాలి, మూడోది అనుగ్రహం కోసం ఆరాటపడాలి. చాలా మంది భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వు, వ్యాపార అభివృద్ధిని ఇవ్వు, మంచి వైఫ్ని ఇవ్వు, మంచి పిల్లల్ని ఇవ్వు, ఇంకొకటి ఏదేదో అడుగుతా ఉంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనుగ్రహం అడిగితే అన్నీ వచ్చేస్తాయి కదా. అనుగ్రహం అడగాలి. ఇలా చేసి అదే శుక్రవారం రోజు ఐఎమ్ టెల్లింగ్ యూ పంచయత్నం, లక్ష్మీ పంచయత్నం సాధన చేస్తూ అదే శుక్రవారం అట్లీస్ట్ ఒక్క కడుపైన నింపాలి పేదవాడి కడుపు. అర్థమవుతుందా? ఒక్క కడుపు, నిజంగా ఆకలితో కొట్టిమిట్టాడుతున్న ఒక దరిద్రుడి కడుపు, అందులో దైవ స్వరూపాన్ని మనం గ్రహించి ఆకలితో కొట్టిమిట్టాడుతున్న ఒక్క వ్యక్తి కడుపైన నింపాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిజంగా దాహంతో కొట్టిమిట్టాడుతున్న ఒక్క గొంతైనా తడపాలి. మూగజీవులకి ఏదో ఒకటి ఆఫర్ చేయండి. 1 రూపీ అయినా పర్లేదు తల్లి, విత్ డివోషన్ చేయాలి. అండ్ అలానే 9 సంవత్సరాలు దానికంటే తక్కువ వయసున్న ఆడపిల్లలు 5గురికి స్వీట్స్ పంచాలి. 5గురిలో కూడా మనం లక్ష్మీ స్వరూపం చూడాలి. ప్రేమతత్వం, దివ్యతత్వం, విశ్వతత్వం కలిగి ఉండి మనం గాడ్కి ఏదైతే నైవేద్యం ఆఫర్ చేస్తున్నామో అంత డివోషన్తో 9 years అండ్ అంతకంటే తక్కువ ఆడపిల్లల్ని చూస్ చేసుకొని వీ హ్యావ్ టు ఆఫర్ స్వీట్స్. ఇది చేస్తే, పంచయత్నం చేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వీలైతే మన గోసేవ ఏదైనా చేసుకుంటే ఆ రోజు ఎక్సలెంట్. ఐఎమ్ టెల్లింగ్, ఇలా చేస్తే అమ్మ నెగిటివ్ ఎనర్జీస్, కన్నుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు ఏమీ చేయు. పీస్ఫుల్నెస్ అతి త్వరలో ఒక 3 శుక్రవారాలు దాటిన వెంటనే యూ విల్ సీ ద చేంజెస్ ఇన్ యువర్ హోమ్. అన్ని ఏరియాస్లో చేంజెస్ని చూస్తారు. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఫినాన్షియల్, స్పిరిచువల్ 5 మార్గాలలో మీరు అద్భుతమైన పెను మార్పుల్ని 100% చూస్తారు అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ 5 డైటీస్ పంచభూతాలకు సంకేతం. ప్రొటెక్షన్, గ్రోత్, స్పిరిచువల్ అవేకనింగ్, డివైన్ అవేకనింగ్. హెల్దీగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు, ఆరామ్సే. ఓకే. అండ్ ఇది చేసుకుంటూ కర్మయోగులం, మనం మానవులం. ఇవన్నీ చేసుకుంటూ ధూపం దీపం అన్నీ పెట్టేసి డోర్స్ క్లోజ్ చేసుకుని ఇంట్లో కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది అంటే రాదు. కర్మయోగులుగా ఒక్క అడుగైనా మనం వెయ్యాలి. పంచభూతాలతో, ప్రకృతితో, నవగ్రహాలతో, పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందుతూ, గురువుల యొక్క ఆశీర్వాదం పొందుతూ ఒక్క అడుగు న్యాయంగా వేసిన
ఎన్ని అడ్డంకులు వచ్చినా అవరోధాలు వచ్చినా ఆశీర్వాదాలుగా భావించాలి. ఛాలెంజెస్ ఆర్ ద బ్లెస్సింగ్. భగవంతుడు మనకు పరీక్ష పెడుతున్నాడు, పంచభూతాలు మనకు పరీక్ష పెడుతున్నాయి. ఇది కర్మ ఫలితము, ఇది రుణ ఫలితము, ఇది భగవంతుడి యొక్క లీల అని గ్రహించి, సృష్టి యొక్క లీల, ఈ బ్రహ్మాండం యొక్క లీల అని గ్రహించి, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని చెప్పుకుంటూ ధైర్యంగా ఒక అడుగు వేస్తే మిగతా 99 అడుగులు ఆ భగవంతుడే తీసుకొని వెళ్తాడు. సో మానవులుగా మనం కష్టపడాలి. ఇది చేస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ, పంచయత్నం గివ్స్ అబుండెన్స్ మా. డబ్బు, ఐశ్వర్యం, సంపద, హెల్త్, వెల్త్, లవ్, ధనలక్ష్ములు వస్తాయి. అండ్ గ్రేట్ రిజల్ట్ పర్సనల్గా మేమంతా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అబుండెన్స్ అన్నట్టు గ్రేట్ ఫెంటాస్టిక్ రిజల్ట్. అలానే మీరు మీ లైఫ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎటువంటి బాధలున్నా కామెంట్స్లో క్వశ్చన్ ఫార్మాట్లో మీరు టైప్ చేయండి. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల్ని మేనిఫెస్టేషన్కి, క్వాంటమ్ ఫిజిక్స్కి కనెక్ట్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తాను అని ఇట్స్ మై ప్రామిస్. అండ్ ఇమ్మీడియట్గా మీకు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం, కటాక్షం పొందాలి అంటే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి ఓం శ్రీం శ్రీం అని టైప్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బయట చాలామంది సఫర్ అవుతున్నారు, చాలా ఏరియాస్లో సఫర్ అవుతున్నారు. ఒకరికి ఆరోగ్య సమస్య అయితే, ఒకరికి ఉద్యోగం సమస్య, ఒకరికి రిలేషన్షిప్ ఇష్యూ, ఇంకొకరికి ఇంకొక ఇష్యూ. సో మన అనుకున్న వాళ్ళందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి, అందరం బాగుంటాం. అండ్ అలానే వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, అక్టోబర్ 26వ తారీఖు నుండి మీరు నేను ఒక దైవ కార్యక్రమంలో 7 రోజులు జర్నీ చేయబోతా ఉన్నాం. డివైన్ ఆల్కమీ, యువర్ ఎనర్జీ టర్న్స్ ఇంటూ గోల్డ్. మీకున్న శక్తి బంగారంగా మారే అవకాశం 7 రోజులు మీరు నేను కలిసి జర్నీ చేయబోతా ఉన్నాం. అక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. సో వంశీ గారు, మరి ఫర్దర్గా క్లాసెస్ గురించి ఇప్పుడు అన్నారు, మీరు ఒక అద్భుతమైన కార్యక్రమంతో ముందుకు వస్తున్నాం, డీటెయిల్గా దాని గురించి. షూర్ మా. అక్టోబర్ 26వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు జూమ్ కాల్ ఆన్లైన్, మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క సంపూర్ణ అనుగ్రహం, విశ్వం యొక్క ఆజ్ఞ, పంచభూతాల యొక్క అనుకూల తత్వం అని భావిస్తూ ఇది ఒక దైవ కార్యక్రమం. ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే తల్లి, డివైన్ ఆల్కమీ. డివైన్ ఆల్కమీ 7 days టు టర్న్ యువర్ ఎనర్జీ ఇంటూ గోల్డ్. అంటే మీకున్న శక్తి బంగారంగా మారడానికి ఇట్ టేక్స్ ఓన్లీ 7 days. ఈ 7 రోజుల్లో ఓపెన్ ఛాలెంజ్, ఐమ్ టెల్లింగ్ యూ ఓపెన్ ఛాలెంజ్. ఈ సృష్టిలోనే, యావత్ భూ ప్రపంచంలోనే 99.99% ఎవరు బయటికి తీసుకొని రాని అంశాలు, ఎవరు డిస్కస్ చేయని అంశాలు ఆ ప్రోగ్రాంలో ఉండబోతున్నాయి. అది మీకు ఎలా వచ్చింది అంటే భగవంతుని అనుగ్రహం, విశ్వం యొక్క అనుగ్రహం, పితృదేవతల నుండి ఆశీర్వాదం, మేము చేసే సాధనకి ఫలితం. అది మాకు, మా కుటుంబ సభ్యులకు మాత్రమే ఉండిపోకూడదు. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి కుటుంబ సభ్యులందరికీ వెళ్ళాలి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి వెళ్ళాలి అనే ముఖ్య ఉద్దేశంతో అది పనిచేద్దామని డిసైడ్ అయిపోయి ఉన్నాం. జాతకరీత్యా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా, న్యూమరాలజీ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, వాస్తు పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, దరిద్రుడు కూడా ఎస్ నేను ధనవంతుడిని అవ్వగలను, ఐఎమ్ రిచ్, ఐఎమ్ అబుండెంట్ అన్న స్టేజ్కి పట్టుకెళ్ళబోయేటట్టు ఒక గ్రేట్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది. అక్కడ ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెన్స్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత ఒక డివైన్ ఎనర్జీ, ఒక కాస్మిక్ ఎనర్జీ, ఒక స్పిరిచువల్ ఎనర్జీ ప్రోగ్రామ్ని డ్రైవ్ చేస్తుంది. వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్, వీఆర్ టచింగ్ ఎవ్రీ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్. సృష్టికున్న కంప్లీట్ శక్తిని, మెయిన్ ఎనర్జీని మనం శరీరంలోకి ఎలా ఆవహించుకోవచ్చు మాట్లాడుతున్నాం. ధనాన్ని ఆకర్షించే శక్తిని శరీరంలోకి ఎలా ఆవహించుకోవచ్చు మాట్లాడుతున్నాం. ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఏమేమి సహకారం కావాలి పంచభూతాల దగ్గర నుండి, ఏ విధమైన అనుకూల తత్వం కావాలి నవగ్రహాల దగ్గర నుండి, ఏ విధమైన చల్లదనం కావాలి పితృదేవతల దగ్గర నుండి మాట్లాడబోతా ఉన్నాం. హెల్త్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, ఒక దరిద్రుడు ధనవంతుడుగా మారడం ఎలా, 360 డిగ్రీల్లో ఒక మానవుడి యొక్క మైండ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి ప్రాక్టికల్లీ, ఒక బ్లూ ప్రింట్, ఒక కాంటెంట్, ఒక కాంటెక్స్ట్, ఒక అనాలిసిస్, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అండ్ స్పిరిచువల్ రెమెడీస్ ఎన్నో మాట్లాడబోతున్నాం. స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్. ఈసారి ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ, వాస్తుని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ, సైన్స్ ఓరియంటెడ్గా, రిజల్ట్ ఓరియంటెడ్గా, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ని కనెక్ట్ చేస్తూ
అండ్ ఇప్పుడున్న పంచభూతాలకు ఉన్న శక్తిని, నవగ్రహాలకు ఉన్న శక్తి, ఎలాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వీళ్ళ మీద అది పాజిటివ్గా కన్వర్ట్ అయ్యేటట్టు రూపాయి ఖర్చు లేకుండా మన గృహంలో మనం చేసుకునే సాధనాలు ఏమేమి ఉన్నాయి. అండ్ ప్రాక్టికల్గా నేను మెడిటేషన్ చేయించబోతా ఉన్నా. వాట్ నాట్ మా. అండ్ ఓపెన్లీ టెల్లింగ్, ఏదో చూసాము డబ్బులు ఉన్నాయి ఐ కెన్ జాయిన్ అంటే అది నడవదు, జరగదు. అది దట్ డజంట్ హ్యాపెన్ అట్ ఆల్. ఈ వీడియో వాళ్ళ ముందుకు వచ్చింది అంటేనే వాళ్ళు ఎవరైతే దేవుడిని ప్రే చేస్తా ఉన్నారో ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదమే ఈ వీడియో, ఆశీర్వాదానికి సంకేతమే ఈ ప్రోగ్రామ్ అని అర్థం చేసుకోవాల్సిన అవసరం 100కు 10,000% ఉంది. ఎందుకంటే లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. సృష్టికి ఒక లక్ష్యం ఉంది. సృష్టి యొక్క లక్ష్యం ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొన్ని ఆత్మలు కావాలి. అలాంటి ఆత్మల్ని ఎవరైతే యూనివర్స్ చూస్ చేసుకుంటుందో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ముందుకెళ్తుంది. వాళ్ళనే మనం డివైన్ చూజన్ పర్సనాలిటీస్ అంటాం, గాడ్ చూజన్ పర్సనాలిటీస్ అంటాం, యూనివర్స్ చూజన్ పర్సనాలిటీస్ అంటాం. అంటే భగవంతుడే, విశ్వమే వాళ్ళ కార్యాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొంతమంది సోల్స్ కావాలి, కొంతమంది వ్యక్తులు కావాలి. అలాంటి వ్యక్తులే ఈ వీడియో వాళ్ళ ముందుకు వెళ్తుంది. దట్స్ మై పాయింట్. అండ్ మేజర్ సీక్రెట్స్ డీకోడ్ చేయబోతా ఉన్నామ్మా. వన్ థింగ్, అన్ని ఏరియాస్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే, వాళ్ళ ప్రొఫెషన్ ఏదైనా కానివ్వండి, వాళ్ళ జెండర్ ఏదైనా కానివ్వండి, వాళ్ళ ఏజ్ ఏదైనా కానివ్వండి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, హెల్త్, వెల్త్, లవ్, పీస్, లావిష్ అబండెన్స్, అన్నిటికీ వన్ టైం సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్. ఎలాంటి చెడు కర్మ నడుస్తున్నా ప్రతిదానికి భగవంతుడు తాళం కప్ప తయారు చేసినట్టు చెవి తయారు చేయకుండా ఉన్నాడుగా. ప్రాబ్లానికి, ఛాలెంజ్కి 100% సొల్యూషన్ ఉంటుంది త్రూ సాధన, త్రూ మేనిఫెస్టేషన్, త్రూ మంత్ర, త్రూ తంత్ర, త్రూ యంత్ర, త్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్, త్రూ క్వాంటమ్ ఫిజిక్స్, త్రూ మెటాఫిజిక్స్, త్రూ సైన్స్, త్రూ డివైన్ సైన్స్, త్రూ స్పిరిచువల్ సైన్స్. వీటి ద్వారా అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. కాకపోతే అది మన వరకు రావాలి, అది అర్థం చేసుకుని ఆచరణలో పెడితే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం భయపడాల్సిన పని లేదు. 100% మీకు పంచభూతాల, నవగ్రహాలు, మీ యొక్క పితృదేవతల యొక్క సంపూర్ణ అనుకూల తత్వం మీ అందరికీ ఉంటుంది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీ అందరి కొరకు ఉన్నారు. ఇట్స్ మై వర్డ్. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. భయపడాల్సిన పనే లేదు. 7 రోజులు జర్నీ చేయబోతా ఉన్నాం. అక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టుగా అక్టోబర్ 26వ తారీఖున వరుసగా 7 రోజులు జూమ్ క్లాసెస్ డివైన్ ఆల్కమీ అనే అద్భుత కార్యక్రమంతో మరి ముందుకు రాబోతున్నారు. మరి ఆలస్యం చేయకండి. దీంతో పాటు పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలి, వంశీ గారిని నేరుగా కలవాలి అనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కార్తీక మాసం కూడా మరి స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఆ దినాలలో ఈ జూమ్ క్లాసెస్కి అటెండ్ అవుతే ఇంపార్టెంట్గా కార్తీక మాసంలో ఎటువంటి పరిహారాలు, పూజలు, మరి ఇవేమైనా కావాలి, రిజల్ట్స్ మాకు లేవు, సరిగ్గా చెప్పినట్టుగా లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, కటిక బీదత్వంలో ఉన్నాము అనుకున్న వాళ్ళు కూడా మరి కార్తీక మాసంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకుంటే ఈ క్లాసెస్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. మరి ఆలస్యం చేయకండి. స్లాట్స్ కూడా బుక్ అయిపోతున్నాయి. ఇమీడియట్గా మీరు స్లాట్స్ బుక్ చేసుకుంటే మీరు క్లాసెస్ వినే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్.